క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను శుభవార్త 14వ అధ్యాయం 14వ వచనంలో ప్రభు చెప్తున్నాడు, మీరు నా పేరిట ఏది అడిగినా కూడా అది నేను తప్పకుండా దయచేస్తాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఇప్పటి వరకు కరోనా ఈ భయంకరమైనటువంటి వ్యాధి నుండి విడుదల కావాలి అని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మన ప్రార్థనకు త్వరలోనే పూర్తిగా సమాధానాన్ని అతి త్వరలోనే ఇవ్వబోతూ ఉన్నాడు. రే సహోదరులారా, మన దేవుడు సాడిస్ట్ దేవుడు కాదు. తన బిడ్డలు బాధపడుతూ ఉంటే, ఏడుస్తూ ఉంటే, చచ్చిపోతూ ఉంటే నాకెందుకులే అని చేతులు కట్టుకుని చూసే దేవుడు కాదు. అందుకనే దేవుడు అంటున్నాడు, రేయింబవళ్ళు మీరు నాకు మొరపెట్టుకొనగా మీ ప్రార్థనను నేను ఆలకించలేననుకుంటున్నారా? మీ ప్రార్థనకు తగిన జవాబును తగిన న్యాయాన్ని నేను మీకు చేయలేము అని అనుకుంటున్నారా? మీరు బాధపడుతూ ఉంటే చూస్తూ ఉండే దేవుడు నేను కాదు బిడ్డలారా. మీరు నాకు అమూల్యమైనటువంటి బిడ్డలు, నా ప్రాణాన్ని పొందుకుని పుట్టినటువంటి బిడ్డలు, నా రూపాన్ని పొందుకుని పుట్టినటువంటి బిడ్డలు. మీరు నాకు ప్రియమైనటువంటి బిడ్డలు. మీరు తప్పు చేశారు, మీరు పాపం చేశారు, మీరు నాకు వ్యతిరేకంగా ప్రవర్తించారు, కానీ నేను మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టలేదు. నా ప్రేమ అపారమైనటువంటి ప్రేమ. యోహాను సువార్త 3:16లో నేను ఈ లోకాన్ని మిమ్మల్ని ఎంతగానో ప్రేమించాను కాబట్టి నా ఏకైక కుమారుని మీకు ప్రసాదించాను. కారణం ఏమిటో తెలుసా? మీరు బాధపడటం నాకు ఇష్టం లేదు. అనేకమైనటువంటి రోగాలతో ఏడ్చుకోవటం నాకు ఇష్టం లేదు. నా కళ్ళ ముందే నా బిడ్డలు చనిపోవటం నాకు ఇష్టం లేదు. అందుకని దేవుడు తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించాడు. మనందరినీ పాపము నుండి వైదొలిగించడానికి, పాప క్రియల నుండి రక్షించడానికి, సైతాను సంఖ్యల నుండి రక్షించడానికి ఆ గొప్ప దేవుడు తన ఏకైక ప్రియమైన కుమారుడైనటువంటి యేసు ప్రభును ఈ లోకానికి పంపించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన నామములో తప్ప ఏ నామములోనూ విజయము మనకు లభించదు. రోమీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, ప్రభు నామములో ప్రార్థించే ప్రతి ఒక్క బిడ్డ రక్షించబడతారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? ఈరోజు దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకుని కుటుంబ సమేతంగా మీరందరూ కూడా ఈ ఆరాధనలో పాలు పంచుకుని ప్రభు నామములో మీరు ప్రార్థిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిస్తున్నటువంటి వాగ్దానం, నా నామములో ప్రార్థించే ప్రతి ఒక్క బిడ్డను నేను రక్షించుకుంటాను అని. కాబట్టి ప్రియ సహోదరులారా, ఆ గొప్ప దేవుడు మనందరినీ కూడా రక్షిస్తూ ఉన్నాడు. మనందరి చుట్టూ 34వ కీర్తన 7వ వచనం ప్రకారం తన దేవదూతల శిబిరాన్ని మన చుట్టూ, మన ఇంటి చుట్టూ ఏర్పాటు చేసి సకల ఆపదల నుండి, సకల రోగాల నుండి, సకల దుష్ట శక్తులు వాటి క్రియల నుండి దేవుడు మనందరినీ కూడా కాపాడుతున్నాడు. 2 చేతులు పైకి లేపి, ప్రభా ఎంత గొప్ప దేవుడు అయ్యా, ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు అయ్యా ప్రభా, ఇంత గొప్ప దేవుని అయిన మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? ఎల్లప్పుడూ ఈ నామములో ప్రార్థించే బిడ్డలుగా నన్ను మార్చుదేవా అని అడుగుదా. కుటుంబ సమేతంగా దేవుని ముందు మోకరించి దేవుని ముందు చేరి ప్రార్థిస్తూ ఉన్నా. ప్రభా, మమ్మందరిని కూడా ఆశీర్వదించమని ప్రార్థన చేత దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు.
ఎంతో కష్టపడి ఎంతో బాధతో వేదనతో మీరు ప్రార్థన చేస్తున్నారు. మీ ప్రార్థన నేను ఆలకించలేను అని అనుకుంటున్నారా? తప్పకుండా ఆలకిస్తాను, మీకు తగిన జవాబును త్వరలోనే మీకు ప్రసాదిస్తాను అని దేవుడు మనందరికీ వాగ్దానం ఇస్తున్నాడు. సమర్పించు. నీ కుటుంబ ఉద్దేశాలను పరలోకము వైపు ఎత్తి, నీ బిడ్డలను నీ కుటుంబ సభ్యులను పరలోకానికి ఎత్తి ప్రార్థన చేయండి. ఆన్లైన్లో ఈ ఆరాధనలో పాలు పంచుకుని ప్రత్యేకమైనటువంటి విన్నపాల కోసం ప్రార్థన చేయమని కోరుతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ యొక్క కోరికను నెరవేర్చమని ప్రార్థన చేద్దాం. యేసయ్యా, ఓ జాలి కలిగినటువంటి తండ్రి, ఓ ప్రేమామయుడా, మీ ముందు మోకరించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రార్థన వినువాడా, మా ప్రార్థన ఆలకించయ్యా. నా కన్నీరు తుడుచువాడా, నాకు స్వస్థతను వసుకు ప్రభువా. నీవు లేకపోతే మేము జీవించలేము యేసయ్యా. మన ప్రార్థనను ఆలకించి మనలో ఉన్నటువంటి బాధను వ్యాధిని తొలగించి మన కన్నీటిని తుడిసే యేసయ్యా మన మధ్యలో ఉన్నాడు. ఏం కావాలని అడుగుతున్నావో ప్రభువుకు సమర్పించు. నీ జీవితంలో ఏమి నెరవేరాలని అడుగుతున్నావో ప్రభువుకు సమర్పించు. నీ శరీరంలో ఏ రోగము నుండి విడుదల పొందుకోవాలని అడుగుతున్నావో ప్రభువుకు సమర్పించు. ఈ పరిస్థితుల్లో భయానికి గురి అయి ఏ రోగం వచ్చినా కూడా నీలో నీవే దిగమింగుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళితే ఇది ఏ రోగంగా మారిపోతుందో, హాస్పిటల్కి వెళ్ళినా నేను తిరిగి వస్తానో లేదో అని భయముతో నీకు నీవే నిన్ను బలపరుచుకుంటూ నిస్సహాయ స్థితిలో ఉన్నావా బిడ్డ? ఆ పరమ వైద్యుడు నీ మీద తన హస్తాలను ఉంచి నీలో ఉన్నటువంటి ప్రతి రోగాన్ని ఆయన నామములో తొలగించబోతూ ఉన్నాడు. ఎక్కడెక్కడ ఏ రోగముతో మీరు బాధపడుతున్నారో మీ కుడి చేతిని అక్కడ ఉంచి సిలువ ముద్ర వేసి, ప్రభా ఇది మా చేయి కాదు తండ్రి, ఇది మీ హస్తమే దేవా, మీ నామములో ఆ విజయవంతమైనటువంటి సిలువ ముద్రను వేసి మీకు సమర్పిస్తూ ఉన్నాం తండ్రి. ఈ పాటను, ఈ ప్రార్థనను పాటగా మార్చుకొని పాడుతూ ఉండగా మీ నామములో ఈ రోగము తొలగిపోవును గాక, మీ నామములో ఈ భయంకరమైన సమస్య తొలగిపోవును గాక, మీ నామములో ఈ భయంకరమైనటువంటి ఆటంకాలు తొలగిపోవును గాక. ఆసుపత్రిలో అనేక రోగాలతో చికిత్స పొందుతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ ప్రభు నామములో ఆ బిడ్డలకు స్వస్థత కలుగును గాక. అందరూ కూడా ప్రార్థన వినివాడా, నా కన్నీరు చూసువాడా, స్వస్థత నొసుకువాడా, స్తోత్రమయ్యా అని ఆ గొప్ప దేవుని ఆరాధించుకుంటూ మహిమపరుచుకుందాం. ప్రార్థన వినువాడా, నా కన్నీరు తుడచువాడా, స్వస్థత నొసగువాడా, స్తోత్రం యేసయ్యా. అడుగు ఆ గొప్ప దేవుని ఏం కావాలని నువ్వు ఎదురు చూస్తున్నావా? వివాహం జరగటం లేదని ఎదురు చూస్తున్నావా బిడ్డ? ప్రార్థన చేయి. ఉద్యోగం రావాలని ఎదురు చూస్తున్నావా బిడ్డ? విశ్వాసముతో ప్రార్థన చేయి. సంతాన వరము కోసం ప్రార్థిస్తున్నావా? ప్రభుకు సమర్పించు. ఆర్థిక సమస్యల గురించి ప్రార్థన చేస్తున్నావా? రావలసినవి రాలేదు అని, రేపు ఏం జరుగుతుందో అని వేదనతో బాధపడుతూ ఉన్నావా? విశ్వాసముతో ప్రభుకు సమర్పించు. మనకున్నటువంటి దేవుడు ఏ చెట్టో పుట్టో రాయో రెప్పో కాదు ప్రియ సహోదరులారా.
2020 సంవత్సరాల క్రితం మరణించి కుళ్ళిపోయి మట్టిలో కలిసిపోయినటువంటి దేవుడు మనకు కాదు. 2020 సంవత్సరాల క్రితం ఇదే భూమి మీద జన్మించి ఇదే భూమి మీద మనుషుల పాప పరిహారార్థమై మరణించి మరణాన్ని జయించి మృత్యుంజయుడిగా మనందరినీ కాపాడడానికి, అనుక్షణం మనందరినీ కూడా తన అడుగుజాడలో నడిపించడానికి, దుష్ట శక్తుల నుండి, వ్యాధుల నుండి, బాధల నుండి, ఆటంకాల నుండి, అనారోగ్యాల నుండి మనందరినీ కాపాడడానికి ఆ దేవుడు ఎల్లప్పుడూ మన మధ్యలోనే ఉన్నాడు, మన కుటుంబంలోనే ఉన్నాడు. బిడ్డ, ఆ గొప్ప దేవుని విశ్వాసముతో వినయముతో ప్రార్థన చేస్తూ, అయ్యా ప్రార్థన ఒక్కటి మాత్రమే మా దగ్గర మిగిలి ఉంది. ఈ లోకంలో ఉన్న ఆస్తులు కూడా మమ్మల్ని రక్షించలేకపోతున్నాయి, పేరు ప్రతిష్టలు కూడా మమ్మల్ని రక్షించలేకపోతున్నాయి, మా కులాలు గోత్రాలు మమ్మల్ని రక్షించలేకపోతున్నాయి. యేసు నామములో ఒకే కులముగా, యేసు నామములో ఒకే విశ్వాసముతో, యేసు నామములో ఒకే మనస్సుతో మేము ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఈ ప్రార్థన అనే ఆయుధాన్ని ధరించి మేము ముందుకు వెళ్ళబోతూ ఉన్నాం దేవా, యుద్ధం చేయబోతూ ఉన్నాం ప్రభా. ఈ సమస్యల నుండి, ఆటంకాల నుండి యుద్ధం చేయబోతున్నాం దేవా. మాకు తోడుగా ఉంటూ మా ప్రార్థన ఆలకించి యేసయ్యా అని ఆ గొప్ప దేవుని అడిగి వేడుకుందాం. ప్రార్థన వినువాడా, నా కన్నీరు చూచువాడా, స్వస్థతనొసగువాడా, స్తోత్రము యేసయ్యా. స్తుతించు బిడ్డ, స్తోత్రము యేసయ్యా. ప్రార్థన వినువాడా, నా కన్నీరు చూచువాడా, స్వస్థత నొసగువాడా, స్తోత్రము యేసయ్యా. ప్రార్థన వినువాడా, రెండు చేతుల పైకి లేపి కన్నీరు చూచువాడా, పరలోకములో ఉన్నటువంటి తండ్రి దేవుని స్వస్థతనొసగువాడా, మన ప్రార్థనను ఆలకించమని ప్రార్థన చేద్దాం. స్తోత్రము యేసయ్యా. ప్రార్థన వినువాడా. యేసయ్యా, నీ మాటలో శక్తి ఉన్నది దేవా, నీ మాటలో స్వస్థత ఉన్నది తండ్రి, నీ మాటలో విజయం ఉన్నది దేవా. ప్రభా, ఆ ఒక్క మాట నా కోసం పలుకవా తండ్రి. ఆ ఒక్క మాట పలికి నేను దేనికోసం ఎదురు చూస్తూ ఉన్నానో, ఏ అవసరములో నేను బాధపడుతూ ఉన్నానో ప్రభా, అవసరాన్ని తీర్చమని వేడుకుందాం. నీ వల్లనే ప్రతి ఒక్కటి జరుగుతుంది ప్రభా. నీ మాట ద్వారానే మా జీవితంలో ఏది జరగాలన్నా కూడా తండ్రి, ఆ మాట మా కోసం పలకమని ఆ గొప్ప దేవుని అడిగి వేడుకుందాం. నీ వల్లే జరుగునెల్లా ఒక మాట చాలునయ్యా, అయ్యా ఒక మాట చాలునయ్యా.
మది కరిగి చేయి చాపి మహిమలు చేయువడా అయ్య మహిమలు చేయువడా మది కరిగి చేయి చాపి మహిమలు చేయువడా అయ్యా మహిమలు చేయువడా ప్రార్థన వినువాడా నా కన్నీరు చూచువాడా స్వస్థతను సగువాడా స్తోత్రము యేసయ్యా ప్రార్థన వినువాడా నా కన్నీరు చూచువాడా స్వస్థతను సగువాడా స్తోత్రము యేసయ్యా ప్రార్థన వినువాడా యేసయ్యా మేము చేయి ప్రతి ప్రార్థనను ఆలకించు ప్రభా విశ్వాసములో నిన్ను ఏది అడిగినా కూడా తప్పకుండా అది దయచేస్తానని పలికినటువంటి తండ్రి నీకు స్తోత్రమయ్యా నీకు ఆవగించంత విశ్వాసం ఉంటే చాలు ఎలాంటి సమస్యలు ఎలాంటి ఆటంకాలు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా నేను నిన్ను కాపాడుకుంటాను అని పలికినటువంటి దేవా మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనంలో పలికిన దేవా విశ్వాసం ఉన్న ఎడల మీరు ప్రార్థనలో ఏమి అడిగినా అది తప్పకుండా అనుగ్రహిస్తాను అని పలికిన తండ్రి నీకు స్తోత్రమయ్యా అని ఆ గొప్ప దేవుని అడుగుదాం విశ్వాసముతో అడుగుదాం రెండు చేతులు ప్రభు వైపు చాచి అడుగుదాం ఇప్పటి వరకు ఎన్నెన్నో ప్రార్థనలు చేశాం తండ్రి ఎన్నెన్నో సార్లు ఆలయానికి వెళ్ళాం ఏదో నామకార్థంగా వెళ్ళి వచ్చేసాం కానీ ఇప్పుడే మాకు అర్థమవుతుందయ్యా నీ సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తే ఎన్ని దీవెనలను మేము పొందుకుంటామో ఎంతగా దేవాలయము మా నుండి దూరం అయిపోయిందో అంతగా దేవాలయాల పట్ల మాకు దాహం పెరిగింది తండ్రి అయ్యా నీవు మాట్లాడు మాతో మాట్లాడు తండ్రి మేము ప్రార్థిస్తూ ఉండగా మాతో మాట్లాడు దేవా మా సమస్యలకు పరిష్కారం మీ నామములో మాకు కలుగునుగాక మా బాధలకు స్వస్థత మీ నామములో కలుగునుగాక మా సమస్యలకు మా ఆటంకాలకు పరిష్కారం మీ నామములో మాకు దొరుకునుగాక విశ్వాసముతో ప్రార్థన చేద్దాం ఏమేమి కావాలో ప్రభుకి సమర్పించి విశ్వాసముతో ప్రార్థన చేద్దాం ఇప్పటి వరకు నీకోసమే నీవు చేసుకున్నా ఈ సమయంలో రెండు చేతులు పైకి లేపి నీ ఇరువైపులా ఉన్న వారి కోసం ప్రార్థన చేయి నీ ఇరువైపులా ఏ బిడ్డలు ఉన్నారో వారి కోసం ప్రార్థన చేయి ఆ బిడ్డ నీకు వ్యతిరేకంగా ఏమైనా పొరపాట్లు చేస్తుంటే క్షమించమని అడుగు అందరం కలిసి ఏక మనస్సుతో ఏక విశ్వాసముతో ప్రార్థన చేసే మంచి మనసును దయచేయమని పశ్చాత్తాప హృదయముతో ప్రార్థన చేసే మంచి మనసును దయచేయమని ప్రార్థన చేద్దాం అలాగే మన ఇంటి చుట్టూ ఉన్నటువంటి బిడ్డల కోసం ప్రార్థన చేద్దాం మన స్నేహితుల కుటుంబాల కోసం ప్రార్థన చేద్దాం
మన ఇరుగు పొరుగు వారి కుటుంబాల కోసం ప్రార్థన చేద్దాం. మన కాలనీ గురించి ప్రార్థన చేద్దాం. మన జిల్లా కోసం ప్రార్థన చేద్దాం. మన రాష్ట్రాల కోసం, మన దేశం కోసం, మన ఈ ప్రపంచం కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేసి ప్రభు నామములో విశ్వాసంతో అడుగుదాం. ప్రభువా, నీ నామములో మేము ప్రార్థిస్తూ ఉండగా ఈ సమయంలో మాకు విడుదలను మాకు దయచేయమని అడుగుదాం. ప్రభు నామములో విశ్వాసముతో ప్రార్థన చేస్తే ఎలాంటి రోగమైనా తొలగిపోతుంది, ఎలాంటి సమస్య అయినా కూడా తొలగిపోతుంది. ఈరోజు అంత గొప్ప విశ్వాసముతో మనం ప్రార్థన చేద్దాం. ఆ బిడ్డలందరినీ కూడా సమర్పించి ప్రార్థన చేద్దాం. ప్రార్థన వినువాడా, నా కన్నీరు చూచువాడా, స్వస్థతనొసగువాడా, స్తోత్రము యేసయ్యా. ప్రార్థన వినువాడా, యేసు కన్నీరు చూచువాడా, యేసయ్యా, స్వస్థతనొసగువాడా, తండ్రి స్తోత్రము యేసయ్యా. ప్రార్థన వినువాడా, హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా, మీతో ఏకీభవించి మీ ముందు మోకరించి ప్రార్థన చేసే మహాభాగ్యాన్ని కుటుంబ సమేతముగా బిడ్డలతో తల్లిదండ్రులతో చేరి ప్రార్థన చేసే మహాభాగ్యాన్ని మాకు దయచేసినందుకు మీకు స్తోత్రం తండ్రి. అందరూ కూడా గట్టిగా చప్పులు కొట్టి ఆ దేవుని స్తుతిద్దాం. దేవుడు మొదట మనకిచ్చినటువంటి వాగ్దానం, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా పేరట చేరి ప్రార్థిస్తారో తప్పకుండా అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేశాడు. కుటుంబ సమేతంగా మనం ఆ దేవుని ముందు మనం ప్రార్థన చేస్తున్నాం. తప్పకుండా దేవుడు ఈ సమయంలో మన మధ్యలోనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరులారా, ప్రార్థన మనలో ఉన్నటువంటి గర్వాన్ని, అహంకారాన్ని తొలగిస్తుంది. ప్రార్థన మనకు వినయాన్ని నేర్పిస్తుంది. ప్రార్థన మనకు స్వస్థతను దయచేస్తుంది. ప్రార్థన మనం దేవునితో మంచి సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనలో డంబకము కానీ, గర్వము కానీ, అసూయ కానీ, కోపము కానీ, ఇతరుల గురించి చెడు ఉద్దేశాలు ఏమీ లేకుండా వినయముతో, మంచి హృదయముతో, మంచి మనసుతో మనం ప్రార్థన చేస్తే చేసిన చిన్న ప్రార్థనైనా గొప్పగా దేవుడు ఫలింపచేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇద్దరు ముగ్గురు కలిసిన చోట నేనుంటానని వాగ్దానం చేస్తున్నాడు. కానీ ఇద్దరు ముగ్గురు ఉన్న ప్రతి చోట దేవుడు ఉండలేడు. ఎలాంటి మనుషుల మధ్య దేవుడు ఉండలేడు అంటే, ఆ ఉన్నటువంటి ఇద్దరు ముగ్గురులో కోపము, పగ, అసూయ, ఒకరంటే ఒకరికి పడదు, ఓర్వలేనటువంటి తనము, కక్షలు, ఇలాంటి మనస్పర్ధాలతో ఒకే ఇంటిలో ఉన్నా, ఒకే ఆహారాన్ని భుజించినా, ఒకే ఇంటిలో నిద్రపోయినా, కలిసి పనిచేసిన మనస్సులు మంచిగా లేకపోతే ఆ యొక్క ప్రార్థనను దేవుడు ఆలకించలేడంట. ఆలకించాలని ఆశపడుతున్నాడు. అందుకని యెషయా 59:2 మీ పాపములు నాకు నీకు మధ్య అడ్డుగోడగా ఉన్నాయి. మీ ప్రార్థన ఆలకించాలని ఇష్టపడుతున్నాను.
మీరు అడిగిన ప్రతి దానిని అనుగ్రహించాలని ఇష్టపడుతున్నాను, కానీ మీ హృదయాలు మాత్రం నాకు చాలా దూరంగా ఉన్నాయి. ఎత్తైనటువంటి గోడను నాకు నీకు మధ్య ఏర్పాటు చేశాయి. మొదట ఆ పాపము, అసూయ, ఆ ఓర్వలేనితనము, క్షమించలేనటువంటి మనస్తత్వం, ఇవన్నీ కూడా తొలగించి వినయముతో మీరు ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తాడంట. యెషయా 57:17 దేవుడు వినయంగా ప్రార్థన చేసేవారికి, పశ్చాత్తాపంతో ప్రార్థన చేసేవారికి ఒక శుభవార్త. నేను వినయాత్ములు పశ్చాత్తాపము కలిగిన వారితో నేను ఎల్లప్పుడూ కూడా నివసిస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మీకు మీరే పరీక్షించుకోండి. ఆ దేవుడు మనతో ఉండాలంటే మనలో వినయం ఉండాలి, మనం చేసిన ప్రతి పాపానికి పశ్చాత్తాపపడాలి. ఈ రెండు మనలో ఉన్నాయా? ఒక్క నిమిషం మనల్ని మనం పరీక్షించుకుందాం. నాకేంటి, నేను చెప్పిన మాటే చెల్లాలి, ఎవరికి ఎన్ని బాధలు వచ్చినా నేను చెప్పిన మాటే చెల్లాలి, నేనే సంతోషంగా ఉండాలి, ఎవరేమైపోయినా నేను పట్టించుకోను, నా భార్య నా గురించి ఏమనుకుంటుందో పట్టించుకోను, నా భార్య నా గురించి ఎంతగా కష్టపడుతుందో పట్టించుకోను. ఇలాంటి మనస్తత్వం, నా భర్త ఏమైపోయినా పర్వాలేదు, నా బిడ్డలు ఏమైపోయినా పర్వాలేదు, నా తల్లిదండ్రులు ఏమైపోయినా పర్వాలేదు, నేను సంతోషంగా ఉంటే చాలు. ఇలాంటి స్వార్థపు ఆలోచనలు, లక్షణాలు మనలో ఉండి ఆయన మీద తండ్రి 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 అని మనం విశ్వాసంతో ప్రార్థన చేసిన మన ప్రార్థన చాలా దూరంలో ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆ దేవునితో మంచి సంబంధం ఏర్పాటు చేసుకోవాలంటే మనందరికీ వినయం ఉండాలి. ఆ దేవుడు మనతో ఎల్లప్పుడూ నివాసం ఉండాలంటే మనలో మంచి మనసు ఉండాలి. స్వార్థము గాని, కోపము గాని, గర్వము గాని, అహంకారము గాని, ఇతరుల గురించి చెడుగా మాట్లాడుకునే స్వభావాలు గాని మనలో ఉంటే ఇదిగో ఈరోజు మనం చేస్తున్న ప్రార్థన అంత విజయవంతంగా మారకపోవచ్చు. కాబట్టి ప్రియ సహోదరులారా, లూకా సువార్త 18వ అధ్యాయం 9వ వచనం నుండి 14వ వచనం వరకు ప్రార్థన చేసినట్లయితే ఇద్దరు వ్యక్తులు దేవాలయానికి వెళ్ళారంట. పరిచయుడు, సుంకరి. పరిచయుడు అంటున్నాడు, ప్రభా, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, పేదలకు దాన ధర్మాలు చేస్తున్నాను, నాస్తిలో సగభాగాన్ని పేదలకు ఇస్తున్నాను, అందుకు నీకు కృతజ్ఞుడు అని చెప్పి 2వ స్టేజ్లో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆ బయట ఉన్నాడే, అలాంటి సుంకరి వంటి వాడిని నేను కాదు, అలాంటి వ్యభిచారిని నేను కాదు అని తన గురించి తాను గొప్పలు చెప్పుకుంటూ, నేనే గొప్ప, నేను చేసిందే ప్రార్థన, నేను చేసిందే మంచి పని, నేను అది చేశాను ఇది చేశాను అని చెప్పి తన గురించి తానే గొప్పలు చెప్పుకుంటూ గర్వాత్ముడుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఇంకొక వ్యక్తి వచ్చాడు, తప్పు చేశాడు, చేసిన తప్పును తెలుసుకున్నాడు, పాప మూలంగా వచ్చే వేతనం మరణమని రోమీయులకు రాసిన లేఖ 6:23 ద్వారా తెలుసుకున్నాడు. ఇక పాపముతో నేను ఉండకూడదని నిర్ణయించుకున్నాడు. పశ్చాత్తాపముతో, వినయముతో దేవుని ఆలయం బయట మండుటెంటిలో మోకరించి రొమ్ము బాదుకుంటూ ఒకే ఒక్క మాట చెప్పాడు, ప్రభువా, ఈ పాపాత్ముని కనికరించు అని. ప్రియ సహోదరులారా, మంచి మనసుతో, వినయముతో, పశ్చాత్తాప హృదయముతో ఈ సుంకరి ప్రార్థన చేశాడు. ఇద్దరు ఇంటికి వెళ్ళిపోయారంట. పక్కనున్నటువంటి శిష్యులతో యేసు ప్రభు చెప్తున్నాడు, ఇద్దరు వచ్చి ప్రార్థన చేసుకున్నారు, ఆ ఇద్దరిలో నీతిమంతుడుగా దేవుని దీవెనలన్నీ కూడా పొందుకుని సంతోషంగా విజయ బేరిని మోగించుకుంటూ
ఇంటికి వెళ్ళింది ఎవరో తెలుసా అని అడుగుతూ ఈ మాట చెప్తున్నాడు. పశ్చాత్తాపముతో దేవుని క్షమాపణ కోరిన వాడే అని చెప్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా పాపం చేస్తున్నాం, మనమందరం కూడా మోసం చేస్తున్నాం, మనమందరం కూడా అన్యాయం చేస్తూ ఉన్నాం. మాటల ద్వారా, చూపుల ద్వారా, క్రియల ద్వారా ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు దేవునికి విరుద్ధముగా, ఇతరులకు విరుద్ధముగా, మనకు విరుద్ధముగా, దేవుని ప్రణాళికకు విరుద్ధంగా పాపము చేస్తూనే ఉన్నాం. ఇది గొప్పతనం కాదు. ఏది గొప్పతనం అంటే తప్పు చేశాము అని గ్రహించి, ఈ తప్పు మనలోనే ఉంటే మనం దేవునికి దూరం అయిపోతామేమో, ఈ పాపం మనలోనే ఉంటే ఈ పాపానికి బానిసలమై పాపం మూలంగా అనేకమైనటువంటి రోగాలకు, బాధలకు, సమస్యలకు గురి అవుతామేమో అని భయపడి దేవుని దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళి పాపానంతా కూడా తొలగించుకోవడానికి పశ్చాత్తాప హృదయంతో ప్రార్థన చేసిన వాడే నిజమైనటువంటి విశ్వాసి, నిజమైనటువంటి భక్తుడు. ఈరోజు మనమందరం కూడా ప్రార్థన చేస్తున్నాం, మనమందరం కూడా విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం. మన జీవితంలో ఏదేదో జరగాలి అని, సమస్యలు, బాధలన్నీ కూడా తొలగిపోవాలని, ప్రతి ఆటంకము నుండి విడుదల కలగాలని ప్రార్థన చేస్తున్నాం. ఆ గొప్ప దేవుడే మనందరి హృదయం దగ్గరకు వచ్చి హృదయ ద్వారాలను తెరుస్తూ అడుగుతున్నాడు, బిడ్డా, ఓపెన్ యువర్ హార్ట్స్, ఐ వాంట్ టు ఎంటర్ ఇన్ టు యువర్ హార్ట్స్. ఇప్పటి వరకు బయట పెట్టేశారు, ఇప్పటి వరకు దూరంగా పెట్టేశారు, కానీ ఈ రోజు నుండి నీ హృదయంలోనే నేను నివాసం ఉంటాను. నీ హృదయ ద్వారాలను తెరవమని అడుగుతున్నాడు. ఆర్ యు రెడీ టు ఓపెన్ ద డోర్స్ ఫర్ ద లార్డ్? నీ హృదయపు ద్వారాలను ఆయన కోసం తెరవడానికి సిద్ధముగా ఉన్నావా? ఒక్కసారి ఆ హృదయంలో ప్రవేశించి ఆ హృదయం ఎలా ఉందో ఒక్కసారి పరీక్షించు. ఇంకా నీ భార్య పట్ల కోపము, అనుమానము, ఇలాంటి లక్షణాలన్నీ ఉన్నాయా? ఇంకా నీ భార్య పట్ల అనుమానము, ఇంకా నీ భర్త పట్ల కోపము, అనుమానాలు ఇవన్నీ ఉన్నాయా? లేదా మంచి మనసుతో దేవుని బిడ్డలుగా పక్కనే కూర్చుని, పక్కనే మోకరించి, కుటుంబ సమేతంగా ప్రార్థన చేస్తున్నటువంటి ఒక వినయవంతుడిగా నీవున్నావా? చాలాసార్లు ప్రార్థన చేశాం. దేవుడు చెప్తున్నాడు, నీవు విశ్వాసముతో ప్రార్థనలో ఏమి అడిగినా తప్పకుండా అది నెరవేరుతుంది అని. నీకు ఆవగించంత విశ్వాసం ఉంటే చాలు. ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు నీ జీవితంలో తలెత్తిన, అవమానాలు తలెత్తిన, అవి వెంటనే ఎగిరిపోతాయి, తొలగిపోతాయి అని. మరి నిజంగా అదే విశ్వాసం అనుకుంటే, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా, ఇంకా కొన్ని సమస్యలకు పరిష్కారం దొరకలేదు అని నీవు బాధపడుతూ ఉండవచ్చు. ఇంకా దొరకలేదు, ఇంకా జవాబు రాలేదు అంటే we need to think of ourselves. మన గురించి మనం ఆలోచించాలి. ఎక్కడో ఏదో ఒక చోట పొరపాటు జరుగుతుంది, ఎక్కడో ఏదో ఒక చోట మన విశ్వాసంలో పొరపాటు జరుగుతుంది, మన ప్రార్థనలో పొరపాటు జరుగుతుంది. ఎక్కడో ఏదో ఒక మూలన మన హృదయం ఇంకా చీకటిలోనే ఉండిపోయింది. చాలాసార్లు మన అతిథుల ఇంటికి మనం వెళుతూ ఉంటాం. మనం ఇంటికి వెళుతున్నాము, పలానా వ్యక్తి మన ఇంటికి వస్తున్నాడు అని తెలుసుకున్నప్పుడు ఆ వ్యక్తి మీద ఉన్నటువంటి ప్రేమతో, గౌరవంతో ఆ వ్యక్తులు ఏం చేస్తారంటే ఇంటిలో ఉన్నటువంటి వస్తువులన్నిటిని కూడా ఒక ఆర్డర్లో పెట్టి నీట్గా ఆ ఇంటిని ఉంచుతారు. అలాంటి ఇంటిలోకి వెళ్ళిన మనం విశాలముగా, ప్రశాంతంగా, క్లీన్గా ఉన్నటువంటి ఆ ఇంటిలో ఒక గంట కాదు, ఒక రోజైనా గడపడానికి ఇష్టపడుతూ ఉంటా. కానీ ఆ ఇల్లు గనక శుభ్రముగా లేకుండా,
కోళ్ళు ఒకవైపు, పిల్లులు ఒకవైపు, కుక్కలు ఒకవైపు, ఈ విధంగా ఎక్కడ వస్తువులు అక్కడే మురికిగా ఉన్నట్లయితే, వాసనతో నిండి ఉన్నట్లయితే, వీ వాంట్ టు కమ్ బ్యాక్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఎంత తొందరగా అయితే అంత తొందరగా మన బిజినెస్ ముగించుకుని వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ప్రియ సహోదరులారా, మన ఇంటికి అతిథి వచ్చినప్పుడు వారికి నచ్చినటువంటి ఐటమ్స్ అన్ని కూడా తయారు చేసి క్లీన్గా, నీట్గా ఉన్నటువంటి ఒక మంచి ప్లేట్లో భోజనాలు వడ్డిస్తాం. కానీ అంతేకాని అప్పుడే మనం తింటున్నటువంటి సమయంలో ఆ అతిథి రాగానే అదే ఎంగిలి ప్లేట్లో మనం భోజనాన్ని వడ్డించాం. ఇట్ ఈస్ నాట్ రెస్పెక్టబుల్, ఇట్స్ నాట్ మేనర్స్. ఉన్న దానిలోనే బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ దేవుని మన హృదయంలో ఆహ్వానించేటప్పుడు, మన కుటుంబంలోనికి ఆహ్వానించేటప్పుడు మన హృదయం కూడా నీటిగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా పాపం అనే ఎంగిలి, ఇంకా చీకటి అనే ఎంగిలి, ఇంకా క్షమించలేని మనస్తత్వం అనే ఎంగిలి, ఈ లోక వ్యసనాలు అనే వెంగిలి మనలో ఉంటే మనం పిలిచి అగౌరవపరుస్తూ ఉన్నాం, పిలుస్తున్నాం, అవమానించి మళ్ళీ పంపించేస్తూ ఉన్నాం. ఎవరు చేస్తారు ఈ పని? ఇహలోకమైనటువంటి వ్యక్తులు ఎవరినైనా అవమానించాలి, ఎవరినైనా బాధ పెట్టాలి అనుకున్నప్పుడు సమయం కోసం ఎదురు చూస్తారు. మంచిగా శుభకార్యాలు జరుపుకుంటే వెళ్ళి ఆ శుభకార్యాన్ని చెడగొట్టి అవమానపరచడానికి ప్రయత్నం చేస్తారు. లేదా ఆ వ్యక్తిని పిలిచి నువ్వు ఇలాంటి వాడు, అలాంటి వాడు అని అందరి ముందు చెప్పి అవమానపరుస్తూ ఉంటారు. ఇహలోకమైనటువంటి మనుషులు, ఈ పాపములో ఉన్నటువంటి మనుషులు. అదే మనం చేస్తూ ఉన్నాం. మన దేవుని మన ఇంటికి రమ్మని పిలిచి, మన దేవుని మన హృదయంలోనికి రమ్మని పిలిచి, ఆ ఎంగిలిని తొలగించుకోకుండా అదే ఎంగిలిలో ఉండు అని మనం దేవునికి చెప్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్క నిమిషం అందరం కూడా కళ్ళు మూసుకుందాం. మన హృదయంలో ఉన్నటువంటి ఆ ఎంగిలి ఏమిటి? ఇంకా మనం తొలగించుకోలేకపోతున్నటువంటి బలహీనతలు ఏమిటి? ఆ యేసయ్య మన ముందే నిలబడి, మై సన్ అండ్ మై డాటర్, ఐ వాంట్ టు ఎంటర్ ఇన్ టు యువర్ లైఫ్, ఇన్ టు యువర్ హార్ట్. అక్కడ నా కోసం కొంచెం స్థానం ఇవ్వవా అని, నా కోసం ఒక చిన్న ఆలయాన్ని నిర్మించవా అని. మనం సృష్టించినటువంటి దేవునికి స్థానం ఇవ్వకుండా ఇప్పటి వరకు ఎక్కడికెక్కడికో మనం వెళ్ళాం. ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. భయంకరమైనటువంటి యాక్సిడెంట్లకు మనం గురి అయ్యాం. ఎక్కడికి వెళ్ళినా క్షేమంగా ఈరోజు మనం రాగలిగామంటే కారణం ఆ గొప్ప దేవుని యొక్క కృప. ఎన్ని గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చేసిన దేవునికి మాత్రం మన హృదయంలో, మన కుటుంబంలో స్థలమే లేదు. ఈ లోకానికి ఉంది, ఈ లోక ఆశలకు ఉంది, ఈ లోక వ్యక్తులకు ఉంది. చాలాసార్లు మనం దేవుని కంటే మనుషులకే మన హృదయంలో మొదటి స్థానాన్ని ఇస్తూ ఉంటాం. ప్రియ సహోదరులారా, దేవుడిచ్చినటువంటి మొదటి ఆజ్ఞ, సకల వస్తువుల కంటే సర్వేశ్వరుని అధికముగా ప్రేమించాలి. నిన్ను సృష్టించినటువంటి దేవుని మాత్రమే నీ హృదయంలో మనం ఆరాధించాలి. ఈ లోకాన్ని కాదు, ఈ లోక వస్తువులను కాదు, ఈ లోక మనుషులను కాదు. దేవునికి మొదటి స్థానం ఇవ్వకుండా మనుషులకు మొదటి స్థానం ఇచ్చి ఆ మనుషులను కనుక మనం ఆరాధిస్తే ఏదో ఒక సమయంలో బాధలు, ఇబ్బందులు, అవమానాలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుడే మనకు తోడుగా ఉంటే మనకి ఏ కొదువ కూడా మన జీవితంలో ఉండదు. ఎందుకంటే మనకు ప్రాణం పోసింది మన ముందున్నటువంటి వ్యక్తి కాదు, మనకి ఊపిరి పోసింది మన ముందున్నటువంటి వ్యక్తి కాదు.
ఈ రోజుల వరకు సజీవులుగా ఉంచింది ఈ లోక ఆస్తులు ఐశ్వర్యాలు కాదు, వెండి బంగారాలు కాదు, ఆ గొప్ప దేవుడే. ఆ గొప్ప దేవుడు మనలో ఉన్నంత వరకు మనకి ఏ కొదువయ్య కూడా ఉండదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనమంతా కూడా ఆ గొప్ప దేవునితో మనం ఉండటానికి, ఆ గొప్ప దేవునిలాగా మారటానికి, ఆ గొప్ప దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా జీవించడానికి ఆ దివ్య ప్రసాద దేవుని ముందు మనం ప్రార్థన చేస్తున్నాం. అందరూ కూడా చేతులు జోడించి దేవునికి మాట ఇద్దాం. ప్రభా, నీతోనే నేనుండాలి, నీలాగానే నేను మారాలి. ఇప్పటి వరకు ఈ లోకానుసారంగా నేనున్నాను, ఈ లోక మనుషుల ప్రకారం నేను జీవించాను. ఇప్పటి నుంచి ప్రభా నీతోనే నేనుంటాను, నీలాగానే నేను మారుతాను. ప్రభా, ప్రార్థన అనే ఆయుధాన్ని ధరించి ప్రభా ఈ భయంకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొనే శక్తిని నాకు దయచేయమని ప్రభా నీతోనే ఉంటూ రేయింబవులు ప్రార్థించే బిడ్డగా నన్ను మార్చమని ప్రార్థన చేద్దాం. నీతోనే ఉంటూ అనుక్షణం నీకై ఎదురు చూసే బిడ్డగా ప్రార్థన చేయమని ప్రార్థన చేద్దాం. నీతోనే ఉండాలి దేవా, నీలాగే మారాలి దేవా, నిన్నే నా హృదయములో ముద్రించుకొని యేసయ్యా జీవించాలి దేవా. అందరూ హృదయం మీద చేయి పెట్టుకుని ఆ దేవునికి మాట ఇద్దాం. నీతోనే నేను ఉండాలి ప్రభా, నీలాగే నేను మారాలి ప్రభా. రేయింబౌల్లో మేలుకొని నీ సన్నిధిలో నేను నిలవాలి. రేయింబౌల్లో ప్రార్థించి నాలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి వ్యాధుల నుండి, బాధల నుండి, సమస్యల నుండి, ఆటంకాల నుండి విడుదల పొందుకునే భాగ్యాన్ని దయచేయమని ఆ గొప్ప దేవుని అడిగి వేడుకుందాం. నీతోనే ఉండాలి నా స్వామి, నీలాగే మారాలి. నీతోనే ఉండాలి నా స్వామి, నీలాగే మారాలి. అందరూ కలిసి పాడదాం. నీతోనే ఉండాలి నా స్వామి, నీలాగే మారాలి. నీతోనే ఉండాలి నా స్వామి, నీలాగే మారాలి. రేయింబవళ్ళు మేలుకుని నీ సన్నిధిలోనే నిలవాలి. రేయింబవళ్ళు మేలుకొని నీ సన్నిధిలోనే నిలవాలి. నా స్వామి నిన్నే స్తుతించాలి. నా స్వామి నిన్నే అందుకు విశ్వాసంతో స్తుతించాలి. జై జై యేసు రాజా, 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 జై జై యేసు రాజా. ఈ లోక ప్రతిష్టయంతా ధూళిగా మారాలి. ఈ లోక ప్రతిష్ట ఎంత
నిన్నే నా దృష్టిలో నిలుపుకొని నీకై బ్రతకాలి, నీ సాక్షిగా మారాలి. నిన్నే నా దృష్టిలో నిలుపుకొని నీకై బ్రతకాలి, నీ సాక్షిగా మారాలి. జై జై యేసు రాజా, జై జై యేసు రాజా. 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 రెండు చేతులు పైకి లేపి ఆ దివ్య ప్రసాద దేవుని ముందు విశ్వాసముతో అడుగుదాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా పేరిట చేరి ప్రార్థిస్తారో అక్కడ నేనుంటానని వాగ్దానం ఇచ్చినటువంటి దేవుని అడుగుదాం. నా నామములో మీరు ఏది అడిగినా తప్పకుండా మీరు పొందుకుంటారని అభయం ఇచ్చిన దేవుని అడుగుదాం. నా నామములో తప్ప ఏ నామములో కూడా మీకు విజయం లభించదు. నా నామములో మీరు దేని అడిగినా తప్పకుండా మీరు పొందుకుంటారని అభయం ఇచ్చిన దేవుని అడుగుదాం. ప్రభా, ఈ లోకములో నశించిపోతున్నటువంటి ఆత్మలను మీకు సమర్పిస్తూ ఉన్నా. ఈ లోకాన్ని పట్టి పీడిస్తున్నటువంటి భయంకరమైనటువంటి వ్యాధులను మీకు సమర్పిస్తూ ఉన్నా. మీ నామములో విశ్వాసముతో అడుగుతున్నాం తండ్రి. ప్రతి క్షణము కూడా మా దేశం కోసం, మా రాష్ట్రాల కోసం, ఈ భయంకరమైన పరిస్థితులను ఎదిరించడానికి, పోరాడడానికి కావలసిన గొప్ప శక్తిని, ప్రార్థన బలాన్ని మాకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. అనుక్షణం మేలుకొని, విశ్వాసములో, దాహములో మేలుకొని ఈ భయంకరమైనటువంటి సమస్యను తొలగించుకునే శక్తిని పొందుకునే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. ప్రభా, మేమందరం కూడా పరలోకం వైపు చేతులు ఎత్తి మీ దీవెన కోసం, మీ ఆశీర్వాదం కోసం ప్రార్థిస్తూ ఉండగా ప్రతి కుటుంబము మీ నామములో దీవించబడును గాక. ప్రతి ఒక్క బిడ్డ మీ నామములో దీవించబడును గాక. ప్రతి ఒక్క సమస్య మీ నామములో తొలగిపోవును గాక. ప్రతి ఒక్క వైరస్ మీ నామములో తొలగిపోవును గాక. ప్రతి ఒక్క దుష్ట శక్తి మీ నామములో తొలగిపోవును గాక. ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క బిడ్డ, వారి ఉద్దేశాలన్నీ ప్రభు నామములో నెరవేరును గాక. అతి త్వరలోనే ఈ భయంకరమైనటువంటి వ్యాధి నుండి విడుదల కలుగును గాక. వ్యాక్సిన్ వచ్చును గాక. విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఆ గొప్ప దేవుని అడిగి వేడుకుందాం. నశించిపోవు ఆత్మలకై కన్నీటి ప్రార్థన చేయాలి. నశించిపోవు ఆత్మలకై కన్నీటి ప్రార్థన చేయాలి. నీ వాక్కును డాలుగా చేసుకుని ధర్మయుద్ధము జరపాలి. వాక్కును డాలుగా చేసుకుని ధర్మయుద్ధము జరపాలి. ప్రతి క్షణం మేల్కొని ప్రార్థించే కాపరిగానే మారాలి. నీ రాజ్యముని స్థాపించాలి. ప్రతి క్షణమే కొని ప్రార్థించే కాపరిగానే మారాలి. నీ రాజ్యముని స్థాపించాలి. జై జై యేసు రాజా, జై జై యేసు రాజా.
జై జై యేసు రాజా, 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 జై జై యేసు రాజా. నీతో నీ ఉండాలి నా స్వామి, నీలాగే మారాలి. చప్పుడు కొడుతూ ఆరాధిద్దాం. నీతో నీ ఉండాలి నా స్వామి, నీలాగే మారాలి. నీతో నీ ఉండాలి నా స్వామి, నీలాగే మారాలి. నీతో నీ ఉండాలి యేసు. నా స్వామి, నీలాగే మారాలి. అవును దేవా, నీతో ఈ ఆరాధనలో మేము ఆరాధిస్తూ ఉండగా, మేము మహిమపరుస్తూ ఉండగా నీలాగనే మారే భాగ్యాన్ని, నీతోనే ఎల్లప్పుడూ జీవించే భాగ్యాన్ని, ఎన్ని సమస్యలు, శోధనలు, ఆటంకాలు ఎదురైనా ఎల్లప్పుడూ నీతోనే జీవించే భాగ్యాన్ని దయచేయమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. ఆమేన్. నీతోనే ఉండాలి నా స్వామి, నీలాగే మారాలి. నీతోనే ఉండాలి నా స్వామి, నీలాగే మారాలి. అడుగో దాహముతో. నీతోనే ఉండాలి నా స్వామి, నీలాగే మారాలి. అవును దేవా, నీతోనే ఈ లోకం వలె కాక, ఈ లోక వ్యక్తుల వలె కాక, ఈ లోక ఆశానుసారము కాకుండా, ఈ లోక వ్యామోహాల్లో కాకుండా ప్రభా నీతోనే నేను ఉండాలి, నీలాగానే నేను జీవించాలి ప్రభా. నీ లక్షణాన్ని, నీ యొక్క మార్గాన్ని అనుసరించి నీవు నా కోసం ఏర్పాటు చేసిన ఆ ప్రేమ బాటలోనే నేను ఉండాలి ప్రభా. ప్రభా ఈ సమస్య ద్వారా, ఈ భయంకరమైనటువంటి వ్యాధి ద్వారా నీవు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని వినియోగించుకొని నా జీవితాన్ని నేను మార్చుకోవాలి ప్రభా. నా కుటుంబాన్ని నేను సరిదిద్దుకోవాలి ప్రభా. నా యొక్క జీవితాన్ని సరి చేసుకుని నాలో ఉన్నటువంటి పొరపాట్లన్నీ కూడా తొలగించుకునే భాగ్యాన్ని దయచేయమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. నీలాగే మారాలి, నీలాగే మారా, నీతోనే ఉండాలి దేవా, నీలాగే మారాలి దేవా. అనుక్షణం మేల్కొని ప్రార్థించే బిడ్డగా నీ మారాలి దేవా. యేసయ్యా నీకే ఆరాధన. యేసయ్యా, ఇప్పటి వరకు ఈ లోకపు మనుషుల మీదే నా నమ్మకాన్ని, వారి మీదే నా ఆశలను పెట్టి నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవ్వరూ లేరని మనిషిని దేవునిగా మార్చేశాను. దేవుని మాత్రం ఏదో ఒక వస్తువులాగా మార్చేశాను ప్రభా. నీవు లేకపోతే ఒక క్షణం కూడా నేను బ్రతకలేను. నీ దీవెన ఆశీర్వాదం లేకపోతే ఒక్క అడుగు కూడా నేను ముందుకు వేయలేను ప్రభా. ప్రపంచమంతా మారణ హోమంలో పడి దిక్కులేని మరణానికి గురి అవుతూ ఉంటే నీవు మాత్రం నన్ను, నా దేశాన్ని, నా రాష్ట్రాన్ని, నా కుటుంబాన్ని, నా బిడ్డలను, నా తోబుట్టువులందరినీ కూడా నీ అధీనములో ఉంచి నీవు కాపాడుకున్నా. అది నా శక్తి కాదు తండ్రి, నాకున్నటువంటి డబ్బులు, పదవులు, ఆస్తులు, ఐశ్వర్యాలు కాదు దేవా. ఒక్క క్షణము గనక నీవు నన్ను కాదనుకుంటే నా జీవితం ఏమైపోతుందో తండ్రి. ఎన్నిసార్లు నీకు విరుద్ధంగా మాట్లాడినా, ఎన్నిసార్లు నీకు విరుద్ధంగా తప్పులు చేసినా నన్ను నీవు కాదనుకోలేదు దేవా. నేనే కాదనుకుని దూరంగా వెళ్ళిపోయాను, పడిపోయాను.
ప్రభా, నీవు మాత్రం ఎప్పుడూ నన్ను చీదరించుకోలేదు, ఎప్పుడూ నన్ను కాదనుకోలేదు తండ్రి. వెళ్ళిపోయినటువంటి నేను, నిన్ను మోసం చేసి దూరంగా వెళ్ళిపోయి లోకంలో పడిపోయినటువంటి నన్ను నా వైపే చూస్తూ ఎప్పుడు నా బిడ్డ ఎదురు తిరిగి వస్తాడా అని, ఎప్పుడు నా బిడ్డ పశ్చాత్తాపముతో నా దగ్గరికి తిరిగి వస్తాడా అని 1000 కళ్ళతో నా వైపే చూస్తూ ఉన్నా. ప్రభా, ఓ జాలి కలిగిన తండ్రి, ఓ కరుణామయ్య, ప్రతి సమస్య ద్వారా మేము అనేక విషయాలు నేర్చుకుంటున్నా. ఒక్కొక్కసారి మాకు ఎదురవుతున్నటువంటి కష్టాలు, నష్టాలు, అవమానాలే మా జీవితానికి కొన్ని పాఠాలు నేర్పిస్తూ ఉన్నాయి. తండ్రి, ఈ భయంకరమైన పరిస్థితిలో మేము ఒక సత్యాన్ని నేర్చుకోవాలి. ఈ భయంకరమైనటువంటి పరిస్థితిలో నీవు గనక నన్ను కాదనుకుంటే అదే భయంకరమైన పరిస్థితికి నేను పడిపోతాను, గురి అవుతాను. నన్ను కాదనక, నన్ను చీదరించుకోక, నా హృదయం నీకు ఎంతగా దూరంలో ఉన్నప్పటికీ, నా ఆలోచనలు ఎంత దూరంలో ఉన్నప్పటికీ, నా క్రియలు ఎంత దూరంలో ఉన్నప్పటికీ, ప్రభు నన్ను రక్షించడానికి వచ్చానని పదే పదే నాకు గుర్తు చేస్తున్నా. ఈ లోకపు మాయా ప్రపంచము నాకు మంచిది కాదని ఎన్నిసార్లు బోధించినా దానిలో పడిపోతూనే ఉన్నాను తండ్రి. ప్రభా, ఈ సమయంలో నువ్వు మాకిచ్చినటువంటి అమ్మ, ఓ మాతృమూర్తి, ఓ నిత్య సహాయమాత, కుటుంబాల రాజ్ఞి, యాజకుల మాత, ప్రపంచమాత, ఆరోగ్యమాత అయినటువంటి మరియ తల్లిని మా అందరికీ ఒక గొప్ప వరంగా ఇచ్చా. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. కానాపల్లిలో ఒక విందు జరిగింది. ఆ విందుకు మరియ తల్లి, యేసు ప్రభు, శిష్యులందరూ ఆహ్వానించబడ్డారు. ప్రజలందరూ కూడా విందులో, వినోదాలలో నిమగ్నమై ఉంటే ఆ పిలువబడిన మరియ తల్లి మాత్రం ఆ పిలిచిన ఇంటి కోసమే ఆలోచిస్తుంది. ఆ అతిథి యొక్క ఆ వివాహము జయప్రదంగా జరగాలి అని, విజయవంతంగా జరగాలని, ఎక్కడ ఏమి కొరత వచ్చి పడుతుందో అని ఆలనా పాలన చూసుకుంటుంది ఆ మరియ తల్లి. ఆ ఆరోగ్యమాత, ఆ కుటుంబాల రాజ్ఞి ఈరోజు మన ఇంటికి కూడా రావాలి అంటే మనం కూడా ఆహ్వానించాలి. మనం కూడా తల్లికి ఇన్విటేషన్ పంపించాలి. ఏమిటి ఆ ఇన్విటేషన్ అంటే, జపమాల ద్వారా ఆ తల్లిని మన ఇంటికి పిలుచుకోవాలి. ఏ కుటుంబం అయితే జపమాల జపిస్తూ ఉందో, ఏ కుటుంబం అయితే మరి తల్లి ప్రార్థనా సహాయాన్ని కోరుతూ ఉందో, ఆ కుటుంబం ఎలాంటి కొరతకు గురి కాదు, ఎలాంటి ఆందోళనకు గురి కాదు. అమ్మా, నాకు ఈ సమస్య ఉంది, బాధ ఉంది అని నీవు చెప్పకపోయినా జపమాల ద్వారా ఆ తల్లిని నీవు ఇన్విటేషన్తో ఆహ్వానిస్తే నీతో కలిసి ప్రార్థిస్తుంది అమ్మ. నీ కుటుంబ క్షేమం కోసం ప్రార్థిస్తుంది అమ్మ. నీవు మోకరించి ఆ తల్లి మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని కోరి నీవు ప్రార్థన చేస్తూ ఉంటే నీ కోసం వచ్చినటువంటి ఆ మరియ తల్లి ఇంటి చుట్టూ వెళుతుంది. ఇంటిలో ఏముందో పరీక్షిస్తుంది. నీ ఇంటిలో ఆర్థిక సమస్య ఉందా, అనారోగ్య సమస్య ఉందా, శాంతి సమాధానం లేదా, భార్యాభర్తల మధ్య ప్రేమ లేదా, బిడ్డలు ప్రయోజకులు కాలేకపోతూ ఉన్నారా అని అంతా పరీక్షిస్తుంది ఆ మరియ తల్లి. ప్రియ సహోదరి సహోదరులారా, నీ పక్కనే ఉన్నటువంటి ఆ మరియ తల్లికి వందనమమ్మా అని ఆహ్వానించండి. అమ్మా, నేను అడిగినా అడగకపోయినా నీ కుమారుని దగ్గరికి వెళ్ళి ఏడుస్తుంటే
నా ఏడుపును, నా కన్నీటిని తొలగించడానికి నా కోసం ప్రార్థన చేస్తున్న తల్లి. ఈ సమయంలో కూడా ఆ మరియ తల్లిని మన మధ్యలోనికి ఆహ్వానిద్దాం. యేసు ప్రభు వెళ్ళిపోతూ మనల్ని అనాథులుగా వదిలిపెట్టి వెళ్ళలేదు. మనందరి కోసం ప్రార్థించే, మనందరినీ కాచి కాపాడే ఓ నిత్య సహాయ మాతను మనకిచ్చి వెళ్ళిపోయాడు. ఆ అమ్మను పిలిచే ప్రతి కుటుంబం, ఆ అమ్మ యొక్క ప్రార్థన శక్తితో ప్రార్థన చేసే ప్రతి కుటుంబం కలిసి జీవిస్తుంది, కలిసి విజయాన్ని పొందుకుంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఏ సమస్యలు, ఏ బాధలకు వారు గురి కారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆ తల్లిని మన మధ్యలోనికి ఆహ్వానిస్తూ, అమ్మా మా కోసం ప్రార్థించమ్మా, మా కుటుంబాల కోసం ప్రార్థించమ్మా అని మన యొక్క విన్నపాలను, మన యొక్క అవసరాలను దేవునికి సమర్పించి ఆ తల్లి ద్వారా వేడుకుందాం. ఒక్క నిమిషం నీ 2 చేతులు పైకి లేపి ఈ ఆరాధనలో పాలు పంచుకున్న మనందరి యొక్క ఉద్దేశాలు మరి తల్లికి ఒక ఉత్తరం లాగా ప్రార్థన చేసి ఇచ్చేద్దాం. మరి తల్లి తన కుమారుడి దగ్గరికి తీసుకుని వెళ్ళిపోతుంది. ఈ ఆరాధన సమయంలో దేవుని యొక్క దీవెనలు అన్ని కూడా మన మీద, మన కుటుంబం మీద కుమ్మరించాలని ఆ తల్లి తన కుమారునితో చెప్పబోతుంది. ఈరోజు నీ కుటుంబంలో సమస్య ఏమిటో అమ్మకు చెప్తాం. నీ కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు, వ్యాధి బాధలు, ఆటంకాలు ఏమిటో, నీ భయం ఏమిటో, నీ ఆందోళన ఏమిటో ఒకసారి ఆ అమ్మకు చెప్పి, అమ్మా మా కోసం ప్రార్థించమ్మా, ఇవిగో తల్లి మా సమస్యలు అని ఆ తల్లిని అడిగి, ఆ తల్లి యొక్క ప్రార్థన సహాయం ద్వారా తన కుమారుని యొక్క దీవెనలన్నీ కూడా మన సొంతం చేసుకుందాం. 2 చేతులు పైకి లేపి ఆ విన్నపాలను ఆ మరి తల్లికి సమర్పిస్తూ ఆ పరలోకంలో ఉన్నటువంటి దేవుని ఆరాధించుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ మోకరించి మా గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరిద్దాం. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరులారా, ఈరోజు దేవుడు మీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడా, గొప్ప స్వస్థతను దేవుడు చేయబోతున్నాడు. రేపే మీరు సాక్షిగా మారబోతున్నారు. దేవుని ఆరాధించడం ద్వారా, మీ ఇంటిలో నుండి దేవుని మహిమపరచడం ద్వారా దేవుడు నిన్ను తాకి స్వస్థపరచబోతున్నాడు. నీవు అక్కడ స్క్రోలింగ్ లో ఉన్నటువంటి నెంబర్ ఫోన్ చేసి ఎలాంటి దీవెన నుండి, ఎలాంటి సమస్య నుండి నీవు విడుదల పొందుకున్నావో దేవుని సాక్షిగా నీవు మారు.